దేవుని దయతోని పెద్ద గండం నుంచి దబ్బిన బయటపడ్డం చెల్లె. గిసార్కార్ దాకన సల్లగుండా ఒక్కళ్ళకి కూడా పట్టింపు లేదు. ఏది అడిగినా కూడా ఎవళ్ళంతలాళ్ళు నాకేందని మూతి తిప్పుకుంటారు. వాళ్ళ తరీక చూస్తే ఇంకోసారి మళ్ళా గిండ్లకు రానే రావద్దు అని అనిపించింది అని మొన్నొక అవ్వ ఆమె గోసంతా ఎదిరింటి ఆమెకి చెప్పుకుంటున్నది. అదిన్న నాకు అవ్వ చెప్తున్నది అంటే నిజం ఉంది కదా అని అనిపించింది. అన్నట్లు గా అవ్వలు అంటున్న మాటలు మంత్రులకు ఎట్లా చేరినాయో ఏమో గాని చెప్పా పెట్టకుండానే దాకన బటపట్టిర్రు. మరి మంత్రులు చెక్కింగ్లకు పోతే పేషెంట్లు వాళ్ళ గోసలు ఏం చెప్పుకున్నారో చూడుర్రి. తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల సారు వస్తున్నా అని చెప్పకుండా సడన్ చెక్కింగ్ కు పోయిండు. అట్లా ఖమ్మం సర్కార్ పెద్ద దవాఖానకు పోయి అంత కలే తిరిగిండు. సార్ వచ్చిండని ఎరకగానే దవాఖాన పెద్ద సార్లు ఎదురు పోయి ఎదుర్కొర్రు. జర్ర షేపు డాక్టర్లతోని మాట ముచ్చట చేసిండు. వచ్చే పేషెంట్లతోని మంచిగా మాట్లాడాలి, మీ మాటలే వాళ్లకు సగం నొప్పి రోగాలను తక్కువ చేస్తాయి అన్నట్లు చెప్పిండు. నేను చాలా మాటలు ఇన్నా. వచ్చే పేషెంట్లతోని కొందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారట. వాళ్ళు ఏదైనా చెప్తే మా వెనక చెప్పుర్రి అన్నట్లు రుబాబ్ పోకడ పోతుర్రట. ఈ కాడ నుంచి జరగది బంద్ చేసుకోవాలి. మనము ప్రజలకు సేవకులం, గా ముచ్చట ఎవ్వళ్ళు కూడా యాది మరవకుర్రి అని చెప్పిండట. అంతేకాదు దవాఖానలో ఎక్కడింత చెత్త అవుపడొద్దు, అద్దం లెక్క మెరవాలి అని చెప్పిండట. ఆ టెంక లోపలికి పోయి అన్ని కాపీలు మరలేసిండు. ఏమేం చేస్తుర్రు, ఏ పని పెండింగ్ ఉంది, దవాఖానలో అందరూ టైంకు కొలువులకు వస్తుర్రా లేక వచ్చినట్లు హాజరేసుకొని డుమ్మాలు కొడుతుర్రా అని చెకింగ్లు చేసిండట. మొత్తానికి మంత్రి సార్ దవాఖానలో పనిచేసే అందరికి పేషెంట్లతోని మంచిగా మెదలాలే అన్నట్లు గట్టి సురుకులే పెట్టిండట. ఇక ఇదిట్లుంటే అటు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సార్ కూడా సడన్ చెకింగ్ చేసిండు. అనంతపురం పట్టణంలో ఉన్న సర్కార్ పెద్ద దవాఖానకు పోయి అంత తిరిగి చూసిండు. గైనిక్ వార్డ్ లో బుడ్డపిల్ల కిడ్నాప్ ముచ్చట మీద ఏమైంది ఏం కథ అని వివరాలు అరుచుకున్నాడట. ప్రతి వార్డ్ తప్రీద్ పోకుండా చెకింగ్ చేస్తుండని ఎరికైన దవాఖానా ఉద్యోగులంతా ఎవ్వల దాళ్ళు సదురుకుంటానికి ఉరుకులు పరుగులు పెట్టిర్రట. చెకింగ్ మొత్తం అయినాక మంత్రి సార్ మాట్లాడుకుంటా దవాఖానలో ఎవ్వరు కూడా పేషెంట్లతోని కయ్యం పెట్టుకున్నట్లు మాట్లాడొద్దు, వచ్చిన పేషెంట్లను మన ఇంటోళ్ళ లెక్కన చూసుకోవాలి, అందరినీ దగ్గరుండి అరుచుకోవాలి, ఏది అడిగినా కూడా కోప్పడకుండా పనిచేయుర్రి. ఇక మంత్రుల సడన్ చెక్కింగ్లు చూసిన పేషెంట్లు మీరు వచ్చినప్పుడు బానే ఉంటారు సార్, మీరు పోయినాక ఇలా అసలు కథ చూడాలి, గిట్లా 2 వారాలకోసారి వస్తే సర్కార్ దవాఖానల హాలతేంది, ఇడ పేషెంట్ల తిప్పలేందనేది పురాగా సమజైతది అని అంటుర్రు.